హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏంటి మయూక అప్పుడు ఏంటో తినేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ తను ముందే లేచిందండి. నేనే లేట్గా లేచాను. నైట్ మయూక అసలు సరిగ్గా పడుకోలేదు. సో అందుకే నేను మార్నింగ్ ఫాస్ట్గా ల్యాబ్లో పోయాము. ఆల్మోస్ట్ 7:30 అలా అయిపోయింది మేము లేచేసరికి. సో అప్పటికి తనకి అంజీర్ ఇచ్చానమాట, తను తింటుందని చెప్పి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఏ డే ఇన్ అవర్ లైఫ్ వితౌట్ మై హస్బెండ్. సో ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ నాకు ఒక 1 వీక్ నుంచి థ్రోట్ బాగాలేదండి. డైలీ థ్రోట్ పెయిన్ అలా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మా హస్బెండ్ ఈ కషాయం అయితే నా కోసం ప్రిపేర్ చేసి రెడీ పెట్టి వెళ్ళిపోయారనమాట. సో ఈ కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీకు ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఎలాగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ అది గ్రీన్ బాటిల్లో ఉన్నది హనీ అనమాట. నేను మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. సో ఇంకా అది మిక్స్ చేసుకుని నిమ్మకాయ వేసుకొని మనం తాగేయడమే. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. అండ్ రిలీఫ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అయితే నేను కషాయం చేసుకొని తాగేటప్పుడు మయూకాను కింద వదిలిపెట్టి నేను చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ. తనకి ఎక్కడ దొరికిందో ఒక గార్లిక్ అయితే దొరికిందండి. సో ఇంకా అది తినేస్తుంది గార్లిక్ని. అసలు తనకు కారం అనిపించట్లేదు ఏంటో మరి. తనైతే మొత్తం గార్లిక్ అంతా ఫినిష్ చేసేసింది అనమాట. ఇంకా తర్వాత మయూక కోసం అని చెప్పి నేను రాగి జావా చేస్తున్నాను అనమాట. డైలీ తనకి మార్నింగ్ నేను రాగి జావా పెడతాము. సో ఇంకా తన కోసం అని చెప్పి నేను రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రాగి జావ అందరికీ తెలిసిన ప్రాసెసే కదండి. సో ఇంకోటి ఏంటంటే రాగి జావకి ఫ్లవర్ మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట. అంటే లైక్ రాగులు తెచ్చుకొని దాన్ని వాష్ చేసుకొని దాని స్ప్రౌట్స్ వచ్చేంత వరకు ఉంచి ఎండబెట్టి అప్పుడు మేము మిల్క్ ఇస్తాం అనమాట. సో ఆ పౌడర్ అనేది మనకి చాలా హెల్దీ అండ్ పిల్లలకి మంచి న్యూట్రిషియస్ అని చెప్పి సో మేము ఎప్పుడు అదే కన్జ్యూమ్ చేస్తాం. మా అత్తగారు అలా చేసి మాకు ఇస్తారనమాట. మొత్తం ప్రాసెస్ అంతా తనే చేస్తారు. సో అది మేము తెచ్చుకుంటాం వచ్చిన ప్రతిసారి. సో ఇక్కడ మయూక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను మయూక ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయి తను పడుకోలేదు మయూక. అయితే తను కిచెన్లో తీసుకొచ్చి ఒక మ్యాట్ వేసి తనకి ఫింగర్ ఫ్రూట్స్ ఆఫర్ చేశాను అనమాట. నేను అంటే లైక్ బనానా అండ్ ఆరెంజ్ ఇస్తే తను అలా తింటూ ఉండే నేను ఈలోగా వంట చేద్దాం తనకి మాకు కలిపి కుక్ చేద్దామని చెప్పి నేను ఇంకా అక్కడి నుంచి వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మయూకకి నేను రైస్ అండ్ పప్పు లైక్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టాను అనమాట. మేము లైక్ బీరకాయ రొయ్యలు అండ్ చపాతీ చేసుకుందామని అనుకుంటున్నాం అనమాట. సో ఇంకా మయూక అవి తింది కదా అని సపరేట్గా తనకి కుక్ చేస్తున్నాను. రైస్లో పెసరపప్పు, క్యారెట్, లైక్ గార్లిక్, కొంచెం పసుపు అండ్ జీలకర్ర అలా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఈరోజు ఎలాగో బీరకాయ కట్ చేస్తాను కదా అని చెప్పి సో మయూకకు కూడా అందులో కొంచెం బీరకాయ వేస్తే తను కూడా తింటుంది కదా అని చెప్పి నేను ఇంకా బీరకాయ కట్ చేసి తనకి వేస్తున్నాను అనమాట. కింద నుంచి మయూక నాతో ఆటలాడుతుంది. అమ్మమ్మమ్మమ్మ నాన్న అని మాట్లాడుతుంది అనమాట. సో తనతో అలా మాట్లాడుకుంటూ నేను వంట చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఇంకా తనకి అలా వేసేసిన తర్వాత మిగిలిన బీరకాయలన్నీ కూడా మా కోసం అని చెప్పి ఇంకా నేను అది పీల్ ఆఫ్ చేసేస్తాను. చేసేసి కుకింగ్ ప్రాసెస్ అనేది నేను కంటిన్యూ చేసేస్తాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే నేను ఈరోజు కుకింగ్ చేస్తున్న వీడియో ఇంకా మేము తింటున్న వీడియో మయూకకి ఫీడ్ చేస్తున్న వీడియో నేను అసలు క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మయూక లాస్ట్ నైట్ అసలు సరిగ్గా పడుకోలేదు అని చెప్పి. సో ఈరోజు మార్నింగ్ కూడా తను ప్రాపర్గా పడుకోలేదనమాట. సో నేను బీరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కుక్ చేద్దాం సరే బాగానే ఉంది కదా అని. కానీ అప్పటికి తను అస్సలు పడుకోలేదనమాట. ఇంకా ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా. సో ఇంకా తను అలా పక్కన పెట్టి ఇంకా కుక్ చేయడానికి నాకు అవ్వలేదు. సో అందుకనే తనతో పాటు వెళ్ళి కూర్చొని ఆడుతూ అలా ఉన్నాను అనమాట. సో ఇంకా అలా చేసేలోపు 2:30 అలా అయింది టైం. ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. కానీ అప్పటికి నా వంట కూడా ఫినిష్ అవ్వలేదు. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు మయూకని ఇల్లుని, ఇంకా మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఎలా మేనేజ్ ఒకప్పుడు మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదండి. నేను మయూక 7 months ఉన్నప్పుడే నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట. సో అప్పుడు చాలా కష్టంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ లేటర్ ఆన్ ఇంకా అలా అలవాటు అయిపోయింది నాకు కూడా. తర్వాత ప్రతి పనిని తనతో పాటు ఎంజాయ్ చేస్తూ తనతో కలిసి చేస్తూ నేను కుక్ చేస్తున్నప్పుడు తన దగ్గర కూర్చొని కుక్ చేయడం అని, లేకపోతే వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు తనతో పాటు చేయడం. సో అలా అలవాటు అయిపోయింది అనమాట. సో అప్పుడు తర్వాత నాకు ఈజీ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత నేను పండగ నుంచి తెచ్చిన బట్టలు ఏమీ ప్యాక్ చేయలేదన్నమాట, సర్దలేదు. యాక్చువల్లీ 2 సూట్ కేసులు అనమాట. సో ఒకటే సర్దగలిగానండి, ఇంకొకటి సర్దలేదు. మా హస్బెండ్ బయటకు వెళ్దామని అన్నారు. సో
సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద మేము ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి మా సైడ్ అయితే కర్రపెండలం అని అంటారు, మీ సైడ్ ఏమంటారో కింద కమెంట్ చేయండి. ఇంకా అవి అలా కుక్కర్లో వేసేసి నేను మయూక రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. బైక్ సర్వీసింగ్ ఇచ్చారు, అవి తీసుకోవడానికి అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇటు పక్క నుంచి మేము క్యాబ్లో వెళ్ళాము. ఇంకా రిటర్న్ మేము మా బైక్ మీద వచ్చేసామన్నమాట. సో ఇంకా అలాగా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ చూసారా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు మేము ఆల్మోస్ట్ 6:30 ఆ టైంకి వెళ్ళాము, అప్పటికే చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా కొండాపూర్ వెళ్ళామన్నమాట మేము బైక్ తీసుకోవడానికి. ఇంకెలా బైక్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకా అక్కడ చాలా టైం మా హస్బెండ్ ఉండిపోయారు, అంటే లైక్ బైక్కి యాక్సెసరీస్ అవన్నీ వేయిస్తున్నారు. సో ఇంకా నేను మయూక అలా ఆటలాడుకుంటూ అలా ఉన్నామన్నమాట. ఈలోగా ఒక ఆయన వచ్చి బైక్ అంతా నీట్గా క్లీన్ చేసేసి మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసారనమాట. సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు డీమార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ డీమార్ట్కి మేము ఒక పర్పస్తో వెళ్ళాము, మయూకాకి డైపర్స్ అయిపోయినాయి అవి తీసుకుందాం డీమార్ట్లో అని చెప్పి మేము డీమార్ట్కి ఆ పర్పస్ మీద వెళ్ళాం. కానీ డైపర్స్తో పాటు ఆల్మోస్ట్ 2500 బిల్ చేసామన్నమాట. సో అంతే కదండి, డీమార్ట్కి వెళ్ళడమే పాపం అండి, ఇంకా అలా బిల్ అయిపోతూనే ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ కడల్స్ అనేవి డైపర్స్ నాకైతే బాగా నచ్చినాయి అండి. ప్యాంపర్స్ తప్ప నాకు ఇంకేం నచ్చేవి కాదు మయూకాకి. సో ఇంకా నేను కడల్స్ ఒకసారి ట్రై చేశాను, క్వాలిటీ కూడా బాగుంది అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కూడా వస్తుందన్నమాట. సో ఇంకా అందుకని ఇంక అప్పటి నుంచి నేను కడల్సే ప్రిఫర్ చేస్తున్నాను. దొరికితే కడల్స్, లేదంటే ప్యాంపర్స్ అనమాట. సో ఇంకా అలాగా మనకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. సామాన్లు చూస్తే ఎన్నో లేవు కానీ బిల్లు మాత్రం అంత పెద్దగా వచ్చింది మాకు. ఇంకా అలా కావాల్సినవన్నీ తీసుకొని మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు డిఎల్ఎఫ్ దగ్గర మాకు స్మోకీ డోకి తినాలనిపించింది. సో ఇంక ఇద్దరు కలిసి ఒక షవర్మా తీసుకున్నాం. ఒక్కొక్కటి అంటే ఎక్కువైపోతుందని చెప్పి ఒక షవర్మా తీసుకొని ఇద్దరు షేర్ చేసేసుకొని చలో ఇంటికి అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.